ఎక్కువ ఆప్షన్ ఉండటం వల్ల మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంటాం? మనం ఆప్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల మంచిదే అని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం కావచ్చు. ఒకసారి గమనిద్దాం. ఒక పని చేయాలనుకున్నప్పుడు మన దగ్గర 10 ఆప్షన్స్ ఉంటే మనం చాలా లక్కీ అనుకుంటాం, కానీ నిజానికి ఆప్షన్ పెరిగే కొద్దీ డెసిషన్ తీసుకోవడం ఇంకా కష్టమవుతుంది. దీన్నే సైకాలజీలో చూస్ ఓవర్లోడ్ అంటారు అన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక షర్ట్ కొనడానికి షాప్కి వెళ్ళాం. అక్కడ 5 షర్ట్లు ఉన్నాయి. నీకు ఒక షర్ట్ నచ్చింది, తీసుకుంటావు. అదే షాప్లో 500 షర్ట్స్ ఉంటే ఇది బాగుందా, ఇంకోటి ఇంకా బాగుంటుందేమో, ఇంకా చూస్తే బెటర్ వన్ దొరుకుతుందేమో అని ఆలోచిస్తూ చివరికి ఏది కొనకుండా బయటకు వచ్చేస్తావు. ఇదే విషయం లైఫ్లో కూడా జరుగుతుంది. ఏ కెరియర్ చాయిస్ చేయాలి, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏ స్కిల్ నేర్చుకోవాలి అని 10 ఆప్షన్స్ గురించి ఆలోచిస్తూ చివరికి ఏది స్టార్ట్ చేయకుండానే ఉండిపోతాం. నేను స్టార్టింగ్లో సేమ్ మిస్టేక్ చేశాను. అందుకే ఒక సింపుల్ రూల్ పెట్టుకున్నాం. పర్ఫెక్ట్ ఆప్షన్ కోసం వెతకకుండా నీకు సరిపోయే మంచి ఆప్షన్ని ఎంచుకొని యాక్షన్ తీసుకో. తర్వాత ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకో. ఎందుకంటే రాంగ్ డెసిషన్ తీసుకోవడం కంటే డెసిషన్ తీసుకోకుండా ఉండిపోవడం కూడా లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నీకు ఇప్పుడు ఏదైనా డిసిషన్ పెండింగ్లో ఉంటే అన్ని 20 ఆప్షన్స్ రాసుకో. టాప్ 3 తగ్గించు. వాటిని కంపేర్ చేయి, వాటి చూస్ చేయి, యాక్షన్ తీసుకో, నేర్చుకో, ఆలోచించు. నీ గ్రోన్ నువ్వే బిల్డ్ చేసుకోలేవా? అయితే ఫాలో అవ్వు. ఇద్దరం కలిసి బిల్డ్ అవుదాం.